అనంతపురం జిల్లా రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, తన పేరిట సొంత ఇల్లు ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. గురువారం లోపు ఆధారాలు చూపాలని, లేకపోతే ప్రజలతో కలిసి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. తనను మంత్రి నారా లోకేష్ బినామీగా నిరూపించాలని కూడా ఛాలెంజ్ చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై తాను మాట్లాడతానని పేర్కొన్న ఎమ్మెల్యే తప్పుడు ఆరోపణలు చేసే రాజకీయ సంస్కృతి తమది కాదన్నారు. ఆరోపణలను నిరూపించలేకపోతే తీవ్ర నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించడంతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. నమస్కారం. ఈరోజు రాప్తాడు మాజీ శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి నా తమ్ముడు. ఎందుకంటే నన్ను ప్రెస్ మీట్లో అరే ఒరే అని మాట్లాడినాడు కాబట్టి నేను కూడా అరే ప్రకాష్ రెడ్డి అని అనగలను. కానీ తెలుగుదేశం పార్టీ సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను రా ప్రకాష్ రెడ్డి, నేను ప్రకాష్ రెడ్డి గారు అనే మాట్లాడతా. కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎలాంటి ఆరోపణలు అంటే అసలు నమ్మడానికి వాస్తవానికి దగ్గరగా లేనటువంటి అవాస్తవాల్ని ఇతరుల మీద మాట్లాడితే బురద జల్లేస్తే వాళ్ళే కడుక్కుంటారనే ఒక దురుద్దేశంతో మాట్లాడిన ప్రతి మాటలో ఒక భూస్వామి పెత్తందారి అహంకారపు ఛాయలు కనిపిస్తూ మాట్లాడినటువంటి ప్రతి మాటకి నేను సమాధానం చెప్తా ఉన్నా, సవాల్ విసురుతా ఉన్నా. నా గురించి మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన 3 నెలల్లో 7 కోట్ల రూపాయలు విల్లా సాక్షి సరౌండింగ్స్లో, సాక్షినే కాదు అనంతపూర్, నువ్వు సాక్షి అన్నావు సరౌండింగ్స్ అన్నావు, నేను చెప్తా అన్నా అనంతపూర్ జిల్లా కాదు, ఈ భూభాగం మీద ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా నాకు సొంత ఇల్లు ఉందని నువ్వు నిరూపిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నా ఎమ్మెల్యే పదవికి నేను రిజైన్ చేస్తా. నోరుంది కదా, ఈ కార్యకర్తల దగ్గర, నీ కార్యకర్తల దగ్గర సానుభూతి చూపించుకోవడానికి మాట్లాడుతున్నావు కదా. ఆదర్శనగర్ సొసైటీ కాలనీలో 1.5 ఎకరా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఒక్కొక్కరు మీ 3 అన్నదమ్ములు ఒక్కొక్కరు 1.5 ఎకరంలో 1.5 ఎకరాలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న విల్లా ఎంత ఖరీదు చేస్తుంది, దాని ఈఎంఐలు ఎవరు కడతాండ్రు, దాని వెనక జరిగిన పంచాయతీ ఏంది? హార్మోన్ సిటీలో పోయి కూర్చొని మాట్లాడదామా ప్రకాష్ రెడ్డి? తర్వాత ఆలమూరు దగ్గర 30 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నేను ఏవైతే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తా అనేది కూడా మీ కార్యకర్తలు, మీ నాయకులు ఈ అర్ధగంటలో నాకు చెప్పినవి. నేను ఏదైతే మాట్లాడినానో అది రికార్డెడ్గా నిరూపించడానికి సిద్ధం. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు. ఇంకొకటి మాట్లాడినాడు, చెప్పుల షాప్లో పనిచేస్తామని. ఏ చెప్పుల షాప్లో నేను పనిచేస్తానో నువ్వు నిరూపించాలా. 2008లో సందేశ్ ఫుట్వేర్ అని నా కొడుకు పేరు మీద సంగమేశ్ సర్కిల్లో అప్పుడు ప్రముఖ నటుడు నరేష్ గారితో షాప్ ఓపెన్ చేయించా. ఏం తప్ప, నేరమా? నా తమ్ముడికి షాప్ పెట్టించా, ఏం తప్ప? ఆ రోజుల్లో చెప్పుల షాప్లో పనిచేసినావని చెప్పి ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతా ఉన్నావు. నీకు గురువారం సాయంకాలం వరకు 5 గంటల వరకు నీకు టైం ఇస్తా ఉన్నా. నా మీద చేసిన ఆరోపణలు నువ్వు నిరూపించాలి. నిరూపించకపోతే ఆ రోజు జరిగే పరిణామాలకు ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, మీడియా సమక్షంలో, మీడియా వేదికగా చెప్తా ఉన్నా. గురువారం లోపు, సోమవారం నుంచి బుధవారం వరకు రిజిస్టర్ ఆఫీసులు అన్నీ పనిచేస్తాయి. నువ్వు బెంగళూరులో నా ఆస్తులని మాట్లాడుతూ ఉన్నావు, అనంతపూర్లో 7 కోట్ల విల్లా అని ఈ ఇల్లు, నేనున్నటువంటి ఇల్లు మీ నియోజకవర్గం చంద్రశేఖర్ రెడ్డి అనే చెన్నై కొత్తపల్లి హనుమంతరెడ్డి అనే వ్యక్తిది ఇల్లు, ఇది నాదని మాట్లాడుతూ ఉన్నావు. కనీస సమాచారం వద్దా? ఎవరు చెప్తాడు నీకు? లేదంటే బురద వేసేస్తే సరిపోతుంది అనుకుంటావా? హనుమంతరెడ్డిది ఇల్లు, కొడుకులు వచ్చి సుధీర్ రెడ్డి, మహేష్ రెడ్డి. నేను నీలాగా రెంట్ ఎగ్గొట్టి ఉండడంలే. అడుగు, వాళ్ళ నెంబర్ కూడా నీకు వాట్సాప్లో పంపిస్తా, రెంట్ ఎట్లా పే చేస్తానో. నేను దాని గురించి మాట్లాడినా. ఒక కురవ సామాజిక వర్గం పాపం కష్టపడి అనంతపూర్లో ఇల్లు, ఆస్తులన్నీ అమ్ముకొని ఇల్లు కట్టించుకుంటే ఆ వ్యక్తికి తీవ్ర అన్యాయం చేస్తానంటే సిగ్గు తెచ్చుకొని అన్న అతనికి న్యాయం చేస్తావేమని చెప్తే దాన్ని కూడా నీ కార్యకర్తల్లో సానుభూతి కోసం వాడుకుంటాను. అంటే నీలాగా బెదిరించి ఆస్తులు కూడబెట్టుకునే నీచ సంస్కృతి మాకు లేదు.
ఒక బ్యాంకు వేలానికి వస్తే వైశాసిది మేడా వాళ్ళది, బ్యాంకు వేలంలో ఎవరిని పాల్గొనకుండా బెదిరించి విలువైన ఆస్తిని అడ్రస్ ఉండదు. ఎవరైనా సరే అనంతపూర్కి రావాలి నీకోసం, మాది ఆ సంస్కృతి కాదు. నా కార్యకర్తలకి, నన్ను ఓటేసి గెలిపించిన ప్రజలకి గౌరవ మర్యాదలతో ఉండాల్సినటువంటి కార్యాలయం ఉండాలి కాబట్టి నేను కార్యాలయం లీజుకు తీసుకొని ఏర్పాటు చేసుకున్నా. అది కూడా నాదని చెప్పి మాట్లాడతావు. ఎవడైనా నీకు సమాచారం ఇస్తా ఉండేది? ఎవడైనా నీకు సమాచారం ఇస్తా ఉండేది? కనీసం వాస్తవమా అవాస్తవం అని చెప్పి మాట్లాడేది లేదా? ఇప్పుడు ఈ అర్ధగంటలో నీ గురించి వచ్చినటువంటి మీ వైసీపీ నాయకులు అనంతపూర్ గుత్తి రోడ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ బిల్డింగ్ కథ ఏంటి? మేడా కుటుంబానికి చెందిన 20 కోట్ల రూపాయలు విలువ చేసే బిల్డింగ్ బ్యాంక్ యాక్షన్లో ఏ విధంగా కొట్టేశారు? ఆ బిల్డింగ్ ఎక్కడో కాదు, పసుపుల గ్రాండ్. ఇప్పుడు పసుపుల గ్రాండ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. అమ్మా డైరీ సమీపంలో ఎకరం 2 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. 30 ఎకరాల భూమి ఎట్లొచ్చింది ప్రకాష్ రెడ్డి? ఎట్లొచ్చింది ప్రకాష్ రెడ్డి? అంటే ఎమ్మెల్యేలు అందరూ మీలాగే చేస్తారు, ఖచ్చితంగా ఉంటాయని అని అనుకుంటున్నావా? ఇవన్నీ ఇప్పుడు ఈ అర్ధగంటలు వచ్చినట్టు నాకన్నీ. ఇది ఏదో ఇల్లు లేని బాడి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్తా ఉన్నావు. పాపం ఇంటి రెంటు కట్టలేని నువ్వు రంగరంగ వైభవంగా మీ అన్న కూతురు పెళ్ళెట్లా చేస్తావయ్యా? ఎవరి కొంప గుల్చి చేస్తావయ్యా? ఎవరి దయాదాక్షిణ్యాలతో చేస్తావయ్యా? ఒక కుర్రబ సోదరుడికి బాడి గట్రా సామి అని చెప్తే ఇప్పటికీ బీదరుపులు అరుస్తున్నావు. మరి మొన్ననే కదా చేసింది పెళ్ళి నువ్వు, నీ అన్న కొడుకుది, నీ అన్న కూతురుది పెళ్లి చేసింది మొన్ననే కదా. ఎన్ని కొంపలు కూల్చి చేస్తేవి అనాలనా మేము? మాట్లాడే ముందు ప్రకాష్ రెడ్డి స్పష్టంగా నా